ఇక సర్పంచ్ ఎన్నికల సందర్భంగా కనగల్ మండలం షేర్లింగోటంలో నాయకులు డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ప్రచార సడలిని నల్గొండ నుండి మా ప్రతినిధి రాజశేఖర్తో ఫేస్ టు ఫేస్. ఎత్తిన పిడికిలి దించనోడు వన్నో నీ బాటల వస్తాం ఎవడొస్తడ మమ్ముల దాటి నీ పోటీగా చూస్తాం రైతు కూలన్నలు కలిసాం పొడవలిన గండ్లను ఇడిసాం అన్నా కొట్లాడి నీ గెలుపు కండ్ల చూస్తాం నమ్మినోడివే. వెల్కమ్ టు S1S నల్గొండ నుంచి రాజశేఖర్. గ్రామ పంచాయతీ ఎన్నికల హడావిడి నడుస్తూ ఉంది. కనగల మండలం షేర్లింగోటంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇంటింటి ప్రచారం చేస్తూ ఓటర్లను మమ్మేకమవుతూ కలుస్తూ ఉన్నారు. తన అభ్యర్థి గెలిపించాలని పోషమల్లి సురేష్ మనతో ఉన్నారు, సర్పంచ్ అభ్యర్థి. సో చెప్పండి సార్, ప్రచారం ఎలా నడుస్తుంది? ప్రచారం మంచిగా నడుస్తుంది. ఇంటింటి గడపగా తిరుగుతున్నాం, ప్రతి ఒక్కరిని ఏడుకుంటున్నాం. మాకు ఒకసారి అవకాశం ఏంటి, యువత నేను నా వంతు సాయం ఏదైనా చేస్తా, మీకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీకు హెల్ప్ చేస్తానని ఆలోచనతో ముందుకు వస్తున్నా. జనాలు కూడా నాకు ఓకే అన్నారు, మాట ఇచ్చారు, ఖచ్చితంగా గెలిపిస్తామని మాట ఇచ్చారు. అదే మాటతో ముందుకు వెళ్తున్నాం ఈరోజు కూడా. ఏంటి మీ గ్రామంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎటువంటి సమస్యలు ఉన్నాయి? మా గ్రామంలో 1215 ఓట్లు ఉన్నాయి. మా గ్రామంలో మెయిన్ వాటర్ ప్రాబ్లం ఉంది, పారిశుద్ధ ప్రాబ్లం ఉంది. అలా అవి మొత్తం నేను సర్పంచ్ కాగానే రేపు ఫస్ట్ చేసే పని అది. మా ఊళ్ళో కొద్దిగా వాటర్ కూడా మంచిగా వస్తలేవు, ఫిల్టర్ వాటర్. దాని ఏదో పురుగులు వస్తున్నాయి అంటే మా యువత అడిగి నన్ను, వాటర్ కొంచెం పురుగులు వస్తున్నాయి, నీట్గా వస్తలేవు, చిన్నపిల్లలకు జ్వరాలు వస్తున్నాయి, హెల్త్ బాగుండలేవు అంటే నేను సర్పంచ్ అయిన నెక్స్ట్ డేనే మా ఊర్లో మధ్యలో 2 ఊర్లకి అంటే మైలారం అంటారు, షేర్లింగ్ 2 ఊర్ల మధ్యన ఒక బోర్ వేసి సొంత ఖర్చులతో వాటర్ ప్లాంట్ పెడతాను మాట ఇచ్చిన. మా యువతకి ఇచ్చిన 30 ఏళ్ళకి వెళ్ళి ఒకే నాయకత్వం చేస్తుంది, కానీ ఎలాంటి మార్పులు లేవు. గుళ్ళు లేవు ఊర్లో, గుళ్ళు కూడా ఇంతవరకు కట్టేయలేదు. అది దానికి కూడా అందరు గ్రామస్తులు కలిపి చేద్దామంటే నేను కూడా ముందుకు వస్తాను చెప్పిన, నేను ముందుండి నడిపిస్తాను చెప్పిన. ప్రతి ఒక్కరికి మాట ఇచ్చిన. గడప గడప తిరుగుతున్నా ఈరోజు. ఏంటి గడప గడప ప్రచారం జరిగినప్పుడు ప్రజలకి స్పందన ఎట్లా వస్తుంది? మంచిగా ఉంది స్పందన. మనకు మా గ్రామ పంచాయతీ నుంచి 90% మనకే ఉంది. చేయండి. నేను గత 3 సంవత్సరాల నుంచి ఊర్లో తిరుగుతున్నా. ప్రతి ఒక్కరికి ఆపద ఉంటే ఆదుకుంటున్నా. చనిపోయిన వాళ్ళకు, ఏమైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకు, చిన్నపిల్లలకు, అనాథాలకు ఉంటే నా వంతు సాయంగా నేను సొంత ఖర్చుతో ఇప్పటికి చేస్తూనే ఉన్నా. అదే కంటిన్యూ చేస్తా. నేను రేపు సర్పంచ్ అయినా మారుతాను, దాన్ని అలానే కంటిన్యూ చేస్తా. ఆపద ఉన్న వస్తే నేను ఆదుకుంటా నా వంతు సాయంగా ఏదైనా ఒకటి. ఏంది మీరు సర్పంచ్ పోటీ చేయడానికి గల కారణాలు ఏంది? మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి పనిచేస్తారు? నేను కాంగ్రెస్ పార్టీలో గత 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. ఇప్పటికే పని చేస్తున్నా కంటిన్యూగా. నేను ఉన్న రోజులు కాంగ్రెస్ పార్టీలో ఉంటా. నేను గ్రామంలో నేను సర్పంచ్ గత 12 సంవత్సరాలు అనుకుంటున్నా. పోయినసారి మా బాబాయ్కి ఇచ్చినాం, ఈసారి నేను చేద్దామని చేస్తున్నా. ఈరోజు ప్రతి ఒక్క ఓటర్కి నేను న్యాయం చేస్తానని మాటిస్తున్నా ఈరోజు. సో ఏంది మీరు సర్పంచ్ పోటీ చేయడానికి కారణాలు ఏంది? సర్పంచ్ పోటీ చేస్తే గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతుంది? గ్రామంలో యువత ముందుండాలి అనుకుంటున్నా. ఎంతసేపు ఉన్న పెద్ద మనుషులు పెద్ద మనుషులు ఎక్కడ ఉంటారు. యువత వస్తే కొద్దిగా మేలు చేస్తారు. కొంచెం మా వాళ్ళు ఊర్లో ఉన్న సమస్యలకు కానీ, ఏదైనా గ్రామ పంచాయతీలో ఉన్న సమస్యలు కానీ, విలేజ్లో ఉన్న సమస్యలు, చిన్న పిల్లలకు, అనాథ పిల్లలకు ఎలాంటి సమస్యలు వచ్చి నేను ముందుండి నడిపించుకుంటానని మాట ఇచ్చిన గ్రామ ప్రజలకు. ఇప్పటికీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. మీ ఊరికి ప్రభుత్వం నుంచి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వచ్చాయి? ప్రస్తుతానికి కాంగ్రెస్ గవర్నమెంట్ 2 సంవత్సరాలు అయిపోయింది. ప్రస్తుతానికి సీసీ రోడ్లు వచ్చినాయి, అంగన్వాడీ బిల్డింగ్ వచ్చింది, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, రేషన్ కార్డులు వచ్చినాయి. గత 10 సంవత్సరాలు తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక్క ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు. మేము అంతకుముందు కట్టించి 10 సంవత్సరాల ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టించి తర్వాత మళ్ళీ కట్టలేదు. ఈరోజు మా ఊళ్ళో 32 ఇండ్లు వచ్చినాయి కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి. ఒక 180 రేషన్ కార్డులు వచ్చినాయి. అవన్నీ కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది. ఈ ఇంటింటికి ఉచిత కరెంట్ ఇస్తున్నాం, ఫ్రీ బస్ ఇస్తున్నాం. ఇంకేమున్నాయి, ఇక కరెంటు బిల్లు ఉచితంగా ఇస్తున్నాం. ఈరోజు ఉచిత రేషన్ బియ్యం మామూలుగా 180 మందికి వచ్చినాయి. 10 ఏళ్ళకి వెళ్ళి అలాంటి 180 మందికి లేకుండా చాలా మంది బీద వాళ్ళకు కూడా ఇవ్వలే. కేసీఆర్ గవర్నమెంట్లో దగా చేసింది ప్రతి ఊరిని. ఏంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనకు ఎమ్మెల్యేగా ఉన్నారు. మంత్రి నుంచి ఎటువంటి సహకారం ఉంది? మీ గ్రామానికి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవి చేపట్టబోతుంది? మంత్రి గారు నాకు గత 18 సంవత్సరాల నుంచి ఫస్ట్ ఓటు వేసినా కానీ తెలుసు నాకు ఆ విషయం. మంత్రి గారు మాకు బాగా సహకరిస్తారు. మా గ్రామానికి పోయి అడిగితే ఇస్తారు. మొన్న కూడా 30 లక్షలతో సీసీ రోడ్లు చేసినాం, మళ్ళీ అంగన్వాడీ బిల్డింగ్ పెట్టుకున్నాం. ఈ రోజు మంత్రి గారి ఆశీస్సులతో ముందుకెళ్తున్నా, అలాగనే కొనసాగిస్తానని చెప్తాను, మీకు ఇచ్చుకున్నా మీడియా ద్వారా. సో ఏంది ఇప్పుడు మీ ఊరికి అభివృద్ధి కార్యక్రమాలు వచ్చాయి అంటున్నారు, మరి ఇందిరమ్మ ఇళ్ళ నుండి అందుకు లబ్ధిదారుల నుంచి స్పందన ఎట్లా ఉంది? లబ్ధిదారులు ఇప్పుడు వాళ్ళు వచ్చి అదే విధంగా అంటారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నాయి పేదవాళ్లకు
లబ్ధి చేరుతుంది. లేకపోతే ఏ గవర్నమెంట్ ఉన్నా లబ్ధి చేయాలని వాళ్ళు స్పందన మంచిగా ఉంది. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కట్టుకుంటారు. ఇంకా ఇండ్లు వస్తాయి, పండగ తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని ఇండ్లు వస్తాయి, అవి కూడా లబ్ధిదారులకు ఇద్దామని మా ఆలోచన. ఏంటి ఒకే గ్రామ పంచాయతీ నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున 2 అభ్యర్థులు పోటీ చేస్తారని ఊళ్ళో ప్రచారం నడుస్తుంది. సో ఎవరు నిజమైన అభ్యర్థి, ఏంది ప్రజలకు కన్ఫ్యూషన్? అది అంటే అది ఆయన కూడా మా బాబాయే. ఫస్ట్ ఆయన చేసి సర్పంచ్ చేసిండు. ఆ రోజు నేను కష్టపడ్డా, తర్వాత నెక్స్ట్ చేసిండు, మళ్ళీ వాళ్ళ అన్ననే చేసిండు. అప్పుడు నేను చేస్తా అంటే ఈసారి కూడా ఊకో నెక్స్ట్ ఇస్తాను, అదే మాట మీద కట్టుబడి ఉన్నా. ఇప్పుడు ముందుకెళ్ళి కూడా అదే మాట మీద వెళ్తున్నా. ఆ రోజు నాకు ఛాన్స్ ఇవ్వమంటే వాళ్ళు మేము చేస్తాం నెక్స్ట్ నీకు ఇస్తున్నారు, మళ్ళీ ఈ రోజు వచ్చి వాళ్ళ మాట తప్పి మేము చేస్తాం. స్పందన అంటే నేను ఒక 7 years వెళ్ళి అనుకున్నా, పోయినసారి నాకు మాట ఇచ్చారు చేస్తా, నేనే ఉంటానని ఊళ్ళో ప్రతి గడప గడప తిరుగుతున్నా. ప్రతి ఒక్క ఏ విషయానికైనా ఏ అవసరం ఉన్నా నేనే ముందుంటున్నా, హెల్ప్ చేస్తాను నా వంతు సాయంగా. ఇప్పటికీ నేను నా సొంత ఖర్చులతోనే అందరికి హెల్ప్ చేసిన. ఇప్పటి వరకు మీరు చేసిన కొన్ని సేవా కార్యక్రమాలు ఏంటి, యువత ఏ విధంగా మీ వైపు ఉంది? యువత ఇప్పటికైతే 90% న్యాయమటే ఉంది. నేను ఎందుకంటే గత 18 సంవత్సరాల నుంచి ఒకప్పుడు యూత్ 2011లో పెట్టిన ఎస్ఆర్ యూత్ పెట్టినాం, దాన్ని నడిపించిన కంటిన్యూ చేసినాం. అది ఇప్పటికి కంటిన్యూ అయితేనే ఉంది. ఆ యువతకు అప్పుడు అధ్యక్షులు ఉన్న తర్వాత ఇతర అధ్యక్షులు ఉన్న తర్వాత కొత్త వాళ్ళు వేరే వాళ్ళు అదే కంటిన్యూ అవుతుంది. మాకు ఉన్న యువతలో 90% మాకే ఉంది. ఎందుకంటే యువతకు తెలుసు ఎలాంటి కార్యక్రమం చేయాలి, ఊరికి ఎలా డెవలప్ చేయాలని మనకు తెలుసు. సలహాలు ఇరి మీరు నేను చేస్తా, మీరు నా వెనక ఉంటా అంటే వాళ్ళు అలాగనే ఒప్పుకోరు. ఇప్పటికి అట్నే కంటిన్యూ చేస్తున్నాం. ఊరిని సర్పంచ్ అయిన తెల్లారి నేను మా రూపురేఖలు మార్పాలని నా కోరిక. నా ఏమంటే యువత బాగుంది, నా ఏమంటే ఉన్న ప్రతి ఒక్కరు నాకు సహాయం చేస్తారు, అండదండలు ఉంటారని కోరుకుంటున్నా. మీరు మీ ఊర్లో మీ గ్రామానికి మీరు చేసుకున్న మేనిఫెస్టో ఏంది, ఆ మేనిఫెస్టోలో ఉన్న కొన్ని సమస్యలు? మా గ్రామంలో స్కూల్లో ఉన్న విద్యార్థులకు మేము ఒక ఫౌండేషన్ పెట్టి ప్రతి విద్యార్థికి ఒక గేమ్స్, క్రికెట్, కబడ్డీ అలాంటి దానికి ఒక పీటీ స్థానం పెట్టి దానికి ఒక ఫౌండేషన్ పెట్టి దాంట్లో మా ఉన్న ఊరి యువతలకు తల నెలకు 500 నేను ఆల్ ఫండ్ చేసి ఆ ఫండ్లకు వెళ్ళి అనాథ పిల్లలకు, పేద పిల్లలకు, స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ ప్రతి ఒక్కరికి విద్య నేర్పన్న నా యొక్క ముఖ్య ఉద్దేశంతో విద్యకు మెయిన్ ముఖ్యమైన ప్రాధాన్యత విద్యకే. విద్యనే డెవలప్ చేయాలి, ఉన్న యువకులను మంచి తీర్చిదిద్దాలన్న ఆలోచన. అయితే ఇప్పుడు మీ గ్రామానికి సంబంధించిన అభ్యర్థుల పంచాయతీని నాయకత్వం తీసుకుపోయిందా? అక్కడి నుంచి ఏమి స్పందన వచ్చింది? అక్కడికి వెళ్ళింది, వాళ్ళు ఏం చెప్పలేదు, మీరు గెలిచి రాండి అని చెప్పారు. అది ఒక్కటే చెప్పారు. నాకు ఇచ్చిన మాట ఏంటంటే మీరు గెలిచి రాండి. 2 అభ్యర్థులు పోటీ చేశాను చెప్పారు. చెప్పలే, వాళ్ళు మాట ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. సర్పంచ్ అనే వ్యక్తి ఒకటే ఉండాలంటే నాకు ఉంది. ఇప్పుడు నాకే న్యాయంగా అయితే నేను పోరాడుతున్నా. వాళ్ళకి 2 సార్లు ఇచ్చిన, ఈసారి నాకే అని అప్పుడు చెప్పారు. పోయినసారి చెప్పారు నాకు, వచ్చేసారి నువ్వు అధికారంలో పార్టీ అధికారం ఉన్నా లేకున్నా నువ్వే చేయాలంటే చేస్తాను మాట ఇచ్చిన. ఆ రోజు అవతల మాట తప్పారు. తప్పినప్పుడు నేను కూడా 7 సంవత్సరాలు వెయిట్ చేస్తున్నా. నేను ఊరికి సేవ చేయాలి, నా వంతు నేను కూడా సర్పంచ్ కావాలి, యువతకు ఛాన్స్ కావాలి, యువతకు అభివృద్ధి చెందాలనే ఆలోచన. మీ ఊరికి రోడ్డు కూడా ప్రధానంగా సరైన రోడ్డు లేదు. ఈ రోడ్డు దృష్టి ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకెళ్తారు? చెప్పాము, అంటే రీసెంట్ గా చెప్పాము. అది కూడా చెప్పాము ఆల్రెడీ, ఆయన ప్రపోజల్లో ఉంది, చేస్తున్నాడు. ఆల్రెడీ మన మంత్రి గారు రోడ్ భవనాల బిల్డింగ్ మినిస్టరే, ఆయన చెప్పాము చేస్తాను మాట ఇచ్చాడు. మళ్ళీ కూడా రేపు సర్పంచ్ ఎలక్షన్ అయిపోయినా అందరం కలిసికట్టుగా పోయి అడుగుతాం. మా గ్రామ ప్రజలు యువత తీసుకుపోయి మాకు ఊర్లో మెయిన్ రోడ్ ఇక్కడ లింగోటం స్టేజ్ ఊళ్ళోకి పోనికి 3 కిలోమీటర్ గ్యాప్ ఉంది. దాంట్లో గుంటలు ఉన్నాయి బాగా. దానికి ఒక్కదానికి మేము పోయి మళ్ళీ ఆల్రెడీ చెప్పాను మంత్రి గారికి, ప్రపోజల్లో ఉంది, ఆయన ఓకే అన్నాడు, స్పందించిండు. మళ్ళీ కూడా ఒకసారి అడుగుతాం పోయి. సో ఫైనల్ గా చెప్పండి, ఓటర్లకు ఏమి వినియోగించుకుంటారు, మీరు ఓటర్లకు ఇచ్చే సందేశం ఏంటి? ఓటర్ మహేశ్వర్ దండం పెట్టి మొక్కుతున్నా, ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వండి. నేను మంచిగా చేయకపోతే మీకు మళ్ళీ సార్ నేను వచ్చి అడగాను. ఓటు రాజకీయాలు ఉన్నా కానీ మిమ్మల్ని పోటీ చేయను. వచ్చినా కానీ మీకు సేవ చేయడానికి నేను వస్తున్నా. నా వంతు సాయం ఇప్పుడు చేస్తున్నారు. ఊళ్ళో జనాలకు ప్రతి ఒక్కరికి తెలుసు నేను ఎలా సాయం చేస్తున్నా, ఎలా ఆదుకుంటున్నా పేదవాళ్ళని, అనాథ పిల్లల్ని. నా వంతు సాయంగా నేను చేస్తున్నా, ప్రకటిస్తున్నా. మీరు కనుక ప్రతి ఒక్కరికి దండం పెట్టి చెప్తున్నా, నాకు ఓటేయండి, గెలిపియండి, ఫుట్బాల్ గుర్తు ఓటేయండి, గెలిపియండి. మీ ముందు ఉంటా నేను. మీకు ఏ సమస్య వచ్చినా నేనే ముందు ఉంటా. నాకు వెనక యూత్ బాగుంది, యూత్తోనే మేము లింగోటాన్ని డెవలప్ చేస్తాను మాట ఇస్తున్నా. చెప్పండి, సురేష్ గెలుపు ఏ విధంగా ఎన్ని అవకాశాలు ఉన్నాయి? 100% విన్ అవుతుందండి. ప్రజలు పాత వాళ్ళందరినీ చూసారు, కొత్త ఆయన కూడా ఎన్నుకోవాలని చెప్పి ఈసారి బ్రహ్మరథం పడుతున్నారు. మహిళలు, ముసలోళ్ళు, పెద్దోళ్ళు, చిన్నలు, పిల్లలు అందరూ కూడా యూత్ కావాలని చెప్పి రేవంత్ పరిపాలనలో యూత్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. 100% సురేష్ విన్ అవుతాడు. ఎంత మంది జిమ్మిక్లు చేసినా ఏది చేసినా సురేష్ 100% గెలుపు సాధ్యం. సో మీరు చెప్పండి అమ్మా, సురేష్ కు ఎందుకు గెలవాలను? మంచితనానికి గెలవాలనుకుంటున్నాను. మంచి ఒక వ్యక్తి, ఆయన రావాలని. చెప్పండి మేడం, ఇప్పుడు లింగోటం గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఏ అభ్యర్థి గెలిస్తే బాగుంటుంది? ఊరికి ఎవరు కావాలనేది పైగా తెలుసు కదా, అట్లా ఎవరు కావాలని పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారు. ఆ అభ్యర్థులు ఎవరు బెస్ట్ అనుకుంటారు?
ఎవరు బెస్ట్ అని మనం చెప్పలేం కదా, సొంత నిర్ణయాలు ఎట్లా ఉంటాయి? ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు కావాలి ఎవరు వద్దు అని. ఒక నాయకుడు కావాలనేది ఎంచుకుంటారు అనమాట. మీరు చెప్పండి, మీ గ్రామంలో సమస్యలు ఎన్ని ఉన్నాయి? ఆ సమస్యలు ఏ నాయకుడు గెలిస్తే తీరుతాయి అనుకుంటున్నారు? మా ఊరిలో శేర్లింగంలో గత 20 సంవత్సరాల నుంచి గిట్ట కాంగ్రెస్ పార్టీలో ఉండి గిట్ట ఈరోజు మా ఊరు ఈ విధంగా ఉంది. కారణం ఏంటంటే గత పెద్దలు చేయలేని పనులు ఈరోజు చేస్తాడు ఒక యువకుడు కొత్తగా వస్తున్నాడు కాబట్టి అని ఒక సురేష్ని యువకులు మొత్తం కలిసి ముందుండి నడిపించి భారీ మెజారిటీతో గెలిపించుకోవడానికి మా యువత ముందుండి గెలిపించడానికి మేము ముందున్నాం కాబట్టి భారీ మెజారిటీతో గెలుస్తాడని ఆశిస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం ఉంది? ఇంతకుముందు ఏవి పట్టించుకోలేదు మమ్మల్ని కూడా. మేము నలుగురం అన్నదమ్ములు, మా సార్ వాళ్ళు, మాకొక్కరు కూడా ఇందిరమ్మ ఇల్లు రాలేదు. అసలు ఏది కూడా రుణమాఫీ కూడా మాకు ఏ చక్కగా ఉండట్లేదు. అసలు ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇంతకుముందు ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఉచిత డాక్టర్ల విషయంలో అయినా ఏ విషయంలో అయినా కానీ మేము ఇప్పుడు నేను ఒక వార్డు మెంబర్గా నిలబడ్డా. మా ఆయన వాళ్ళు నలుగురు అన్నదమ్ములు. ఏ దానికైనా పోవాలంటే ఎవరికో ఒకరిని కాలు పట్టుకోవాల్సి వస్తుంది. మమ్మల్ని అసలు నలుగురు, మేము 12 మంది 10 మంది ఓట్లు ఉన్నా కానీ మేము పోయి ఏ దానికైనా అవకాశం ఇస్తే మేము కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా మాకు సహాయం చేయాలి. ప్రతిదానికి ముందుంటాం. ఈసారి యువతకు ఇవ్వాలనే సురేష్ వాళ్ళని నిలబెట్టినాం. వాళ్ళ తరపున మేము ఏమంటారు మెంబర్గా నిలబడ్డాం. సో మీరు చెప్పండి అమ్మా, మహిళలకు ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు? ప్రభుత్వం నుండి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు? ప్రజలకు మేము దేనికైనా సాయం చేస్తాము. మాకు ఇంతకుముందు కూడా చేసినాం, మేము ఇప్పుడు కూడా చేస్తాము. ఏ రోజు వెనకకు మేము తగ్గలేదు. మీకు యువత ముందు నడవాలని లింగోటం నుంచి మేము పోటీ చేస్తున్నాం. మహిళల స్పందన ఎట్లా ఉంది? మహిళల స్పందన మంచిగానే ఉంది. యువతని ముందుకు నడపాలనేది మాది.